83,406 కోట్లు 22-23లో రాష్ట్ర ప్రభుత్వానికి తనకొచ్చినటువంటి ఆదాయం అధ్యక్ష. సారీ, పెన్షన్ల మీద, శాలరీస్ పెన్షన్స్ మీద ఖర్చు అధ్యక్ష. ఆ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత అంటే 78,026 కోట్ల అధ్యక్ష. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి మించి ఇవాళ జీతభత్యాల ఖర్చు పెరిగిపోయింది అధ్యక్ష. ఇది ఒక అనాలిసిస్ చేస్తే ఎక్కడున్నాం మనం, ఎందుకు ఈ ప్రయారిటైజేషన్ కోసం చేసినప్పుడు అంటే 107% ప్రభుత్వం 2022-23లో శాలరీస్ పెన్షన్స్ పే చేయాల్సి వచ్చింది. అదే 23-24 సంవత్సరం చూస్తే అధ్యక్ష రాష్ట్ర శాలరీస్ అండ్ పెన్షన్స్ 85,024 కోట్లుంటే ఆ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 85,922 కోట్లు, అంటే 99%. అంటే మోర్ ఆర్ లెస్ 99 నుంచి 100% రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడం కోసమే ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దీన్ని మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి అనేటువంటిది తమ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకెళ్తాం. ఎంత మేరకు మనం ఈ వ్యయాన్ని ఇంకా పెంచాలి, ఎక్కడ మనం దీన్ని నియంత్రించుకోవాలి అనేటువంటిది ఒక కన్సెన్సస్ తోనే ముందుకు పోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ప్రజల సంక్షేమం కోసమే మీరైనా మేమైనా యంత్రాంగమైనా పనిచేస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రజా సంక్షేమానికి కూడా కొంత మన కేటాయింపులు వెళ్ళేలాగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ప్రయారిటైజేషన్ ఆఫ్ ది పోస్టులు చేస్తున్నాం. ప్రయారిటీలో ముందు వాటిని రిక్రూట్ చేసి తర్వాత మిగిలిన వాటి మీద నిర్ణయం తీసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇంకా చెప్పారుగా వివరంగా ఇంకా వద్దు, టైం చాలా అయింది. కూర్చోండి, ఇంకా అయిపోయింది. ఆయన వివరంగా చెప్పారు అన్ని విషయాలు. కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 13647 మినిస్టర్ ఫర్ హోమ్ ప్లీజ్ కూర్చోండి. మీకు వివరాలు ఇంక ఇస్తానని చెప్పారు. కూర్చోండి అధ్యక్ష. సభ్యులు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష, విశాఖపట్నంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం 1వ ప్రశ్నకి అవునండి. విశాఖపట్నం నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ ని రద్దీ చేయడానికి, ఈ ట్రాఫిక్ జాముల నివారణకి క్లియర్ చేయడానికి కూడా అధ్యక్ష సుమారుగా 11 జంక్షన్లని మేము ఈ రోజు మీరు అడిగింది స్టాటిస్టిక్స్ అడిగారు, స్టాటిస్టిక్స్ చెప్పారు. స్టాటిస్టిక్స్ మీద ఇంకా సప్లిమెంటరీ ఏముంటుంది? నగరంలో 11 జంక్షన్లు నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రతిపాదించడం అయింది అధ్యక్ష. జీవీఎంసీ మరియు NHAI అధికారుల ద్వారా అన్ని గుంతలు కూడా మరమ్మతులు చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. జీవీఎంసీ అధికారులు, NH వాళ్ళు అందరూ కలిపి అధ్యక్ష నిర్మాణానికి, అంటే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కప్పరాడ జంక్షన్ దగ్గర మురళీనగర్, రామాపురం జంక్షన్, కొమ్మాది జంక్షన్, చంద్రంపాలెం, పాతగాజువాక, సింహాచలం, ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్ దగ్గర కూడా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు ప్రతిపాదనలు వచ్చినాయి అధ్యక్ష. వాటితో పాటు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయి అధ్యక్ష. అన్ని రకాలైన సర్వేలెన్సెస్ పెట్టుకొని సుమారుగా 74 కెమెరాలు, రెడ్ వైలేషన్ కెమెరాస్ కూడా ఇమీడియట్ గా మేమందరం కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది అధ్యక్ష. హెవీ వెహికల్స్ ని కూడా నైట్ మాత్రమే అలౌ చేసి మార్నింగ్ కూడా కొంచెం అలౌ చేయకుండా ఉండే ప్రతిపాదనలు కూడా అన్ని కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. రామారావు అధ్యక్ష, మీరు సూటిగానే అధ్యక్ష, గౌరవ హోంమంత్రి వర్యులు పాయింట్ వైజ్, ఏరియా వైజ్ అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇందులో సమాధానంలో. గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక ఆలోచనలతో ఉన్నారు. విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడానికి కానీ, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా ట్రాఫిక్ని ఈజౌట్ చేయడానికి కానీ అనేక ప్రణాళికలకు రూపొందించినట్టుగా ఇందులో చూసాం. నేను మంత్రివర్యులని ఒక విషయం వాళ్ళ పరిశీలనలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇటు మెట్రో రైలు ప్రాజెక్ట్ డిజైన్లో కానీ, లేదా ఫ్లైఓవర్స్ డిజైన్లో కానీ లంకిలపాలెం దగ్గర కూడా చాలా విపరీతంగా కంజెషన్ ఉంది విశాఖపట్నానికి సంబంధించి. అది కూడా పరిగణలో తీసుకోవాల్సిందిగా గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను. మంత్రి గారు. అధ్యక్ష, సభ్యులు చెప్పింది కరెక్ట్ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం సిటీని లాస్ట్ 2014-19 ఉండేటప్పుడే స్మార్ట్ సిటీ కింద మనం అప్పుడు డిక్లేర్ చేసిన తర్వాత నుంచి కూడా ఒక మెట్రో రైల్ ప్రతిపాదన కూడా మనకి ఆ రోజు నుంచి ఉంది.
గత 5 సంవత్సరాలు మెట్రో రైల్ ప్రతిపాదన గురించి ఎటువంటి ఒక స్టెప్ కూడా ముందుకు పడలేదన్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే అధ్యక్ష. వాటితో పాటు అధ్యక్ష మాక్సిమం ఎక్కువ చోట్ల మనకి ఈ ఫ్లైఓవర్స్ బ్రిడ్జెస్ కట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ ఫ్లైఓవర్స్ కూడా అధ్యక్ష కార్సెట్ జంక్షన్ దగ్గర, ఎండాడ్ దగ్గర, డైరీ ఫార్మ్ దగ్గర అంటే హనుమంతవాక దగ్గర, మద్దిలపాలెం, విప్రో జంక్షన్, గురుద్వార జంక్షన్, అక్కయ్యపాలెం, కొత్త గాజువాక, కూర్మన్పాలెం ఈ జంక్షన్స్ అన్నింటిలోని కూడా అధ్యక్ష ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కూడా కట్టాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఈ ఫ్లైఓవర్స్ బ్రిడ్జెస్ అన్ని కూడా అంటే లాస్ట్ టైం ఇంతకు ముందు ఎన్ఏడి జంక్షన్ దగ్గర కూడా చాలా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యేది అధ్యక్ష. ఎప్పుడైతే ఎన్ఏడి జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిందో అక్కడ కొంచెం ట్రాఫిక్ కూడా క్లియర్ అయింది అధ్యక్ష. అదే విధంగా ఇక్కడ ప్రతి చోట ఇప్పుడు ఎక్కడైతే 9 చోట్ల పెట్టామో ఆ 9 చోట్ల కూడా ఇప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ నిర్మాణానికి కానీ ముఖ్యంగా మెట్రో రైలు నిర్మాణానికి మెట్రో రైలు ప్రతిపాదన కూడా ఈ రోజు ఉంది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా లాస్ట్ టైం ఎస్పెషల్లీ మెట్రో రైలు గురించి ఒక రివ్యూ కూడా చేయడం జరిగింది. గౌరవ సీఎం గారు అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి కూర్చొని రివ్యూ కూడా జరిగింది. చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా ఆ రోజు లంకెల్పాలెం వరకు దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తే మంచిదని చెప్పి ప్రపోజల్ ఇచ్చారు. దాన్ని పరిశీలనలోకి తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు మనకి విక్రేతల ద్వారా మాక్సిమం ఈ అడ్డంకులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడానికి కూడా ఈరోజు చేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఇమీడియట్ గా క్లియర్ చేయడానికి కూడా హైవే అంబులెన్స్ సంబంధించి 10 వెహికల్స్ కూడా పెట్టుకున్నాం అధ్యక్ష. ట్రాఫిక్ సిగ్నల్స్ ఆప్టిమైజేషన్ కూడా అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఇమీడియట్ గా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కూడా ఈరోజు డిపార్ట్మెంట్ ముందుందని చెప్పడానికి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా విశాఖపట్నం నగరంలో 24/7 ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 13645 మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం అధ్యక్ష. 880 హాస్టల్ ప్రభుత్వ భవనాలు ఉన్నాయి అధ్యక్ష. 171 హాస్టల్లో అద్దె భవనాలు ఉన్నాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం అధ్యక్ష.